హైదరాబాద్లో భూములకు పెరుగుతున్న డిమాండ్, వేగంగా జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ధరలు మరోసారి పెరిగాయి. మార్కెట్ విలువల పెంపుతో ప్రభుత్వం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కొనుగోలుదారుల జేబుపై మాత్రం అదనపు భారం పడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేడెక్కింది. ఇప్పటికే దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో మార్కెట్ విలువలు, భూముల ధరలు మరోసారి పెరిగాయి. ఐటీ రంగం విస్తరణ, మెరుగైన మౌలిక వసతులు, పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రభుత్వం కూడా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ విలువలను అయితే సవరించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్కువ భారీ డిమాండ్ ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్, కోంపల్లి వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గజం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొత్తగా అప్డేట్ చేశారు కాబట్టి మళ్ళీ ధరలు అయితే భారీగా పెరిగాయని చెప్పొచ్చు. మార్కెట్ విలువలు అంటే రియల్ మార్కెట్ విలువలను 20 నుంచి 100% మేర రిజిస్ట్రేషన్ శాఖ పెంచిందని చెప్పొచ్చు. ఇటు ఓఆర్ఆర్ లోపల దాని 39 సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో రియల్ లావాదేవీలు జోరుగా ఉన్న ప్రాంతాల్లో పెంపునకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే బంజారా హిల్స్లోని గజం మార్కెట్ విలువ ఇప్పుడు చూసుకుంటే 1 లక్షకు పైగానే ఉంది. దీన్ని ఈసారి ఇంకా ఎక్కువగా పెంచారని చెప్పొచ్చు. అటు రాయదుర్గం ప్రాంతాల్లో కూడా ఇటీవల వేలంలో ఎకరం 200 కోట్లకు పైగా పలకగా అక్కడ గతంలో ఉన్న ఎకరం రేటును 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకు, 11 కోట్ల నుంచి 20 కోట్ల వరకు అయితే పెంచిందని చెప్పొచ్చు. ఇలా ముఖ్యంగా అయితే కోకాపేటలో ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతున్న ఈ ప్లేసెస్లో కోకాపేట ఒకటి. ఈ కోకాపేటలో కూడా గతంలో గజం 23,000కు పైగా ఉంటే ఇప్పుడు దాన్ని 47,000కు పైగా పెంచారు. ఇలా ఒక్కొక్క ప్లేస్లో దాని డిమాండ్ బట్టి అయితే అధికారులు అయితే పెంచడం జరిగింది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఎక్కువగా ఉండి కొత్తగా భారీగా ఎవరైతే నివాస సముదాయాలు వస్తున్న ప్రాంతాల్లో పెంపునకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పొచ్చు. చాలా చోట్ల కూడా ఇక్కడ వారి అంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ప్లేసెస్కి అయితే ఎక్కువగా ధరలు అయితే మార్కెట్ విలువలను అయితే పెంచేశారు. కొత్తగా వెంచర్లు కానీ వెంచర్లు భారీగా వస్తూ రిజిస్ట్రేషన్లు ఎక్కువ అవుతున్న ప్రాంతాల్లో కూడా చదరపు అడుగుకు 30% పెంపునకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇలా ఎక్కువగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చూసుకుంటే రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం హైదరాబాద్లోని భూములకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ విలువలను పెంచినట్లు తెలుస్తుంది. అయితే ఈ పెంపు కారణంగా ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయాలి అనుకున్న వారికైతే అదనం అంటే ఎక్కువగా ఆర్థిక భారం పడుతుందని చెప్పవచ్చు. అంటే సామాన్య ప్రజలు కావచ్చు, ఇంకెవరు కూడా కొనాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి. ఆ విధంగా మార్కెట్ విలువలు పెరిగిపోయినాయని నగరవాసులు అయితే అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.